ఒక రోజు వస్తది ఖచ్చితంగా అదే సగౌరవంతో మమ్మల్ని లాంఛనంగా ఈ అమ్మవారి బోనం తీసుకొచ్చే రోజు తొందరలో ఉంది. ఆ వ్యక్తులు కూడా తొందరలో రావాలని, మంచి రాజు పాలనలో ఈ ప్రభుత్వం ఉండాలని, మంచి వాళ్ళ చేతుల్లో ఈ పాలన ఉండాలి. అందరూ ఆడపిల్లలు ఉసురు పంచుకున్న ప్రభుత్వం ఈ చరిత్ర ఈ ఒక్క ప్రభుత్వానికే ఉంది. అక్క మీ పైన సోషల్ మీడియాలో కావచ్చు కావాలని అది నిజంగా చెప్పొచ్చు, అక్కడ జరిగిన దాన్ని పక్కదో పట్టించేసి శ్యామల మీద టార్గెట్ పెట్టింది. అంతే కదమ్మా, అంతే కదా. ఇప్పుడు నేను ఏం స్వలాభం పొందాను, నేను ఏం స్వలాభం కోసం ఆశించాను, నేను ఏం ఆశించి ఇక్కడ ఈ రోజు నా బ్రతుకు తెరవి. ఈ రోజు నేను ఎన్నో ప్లేస్లలో వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి బోనాలు ఎత్తుకొని వస్తాను. నా అన్నం 365 రోజులు ఆగేది ఆషాఢ మాసం కోసం. ఈ రోజు యావత్ తెలంగాణ అంతా బోనాల పండుగ చేసుకుంటది. నేను ఇక్కడికి వచ్చి అమ్మవారి మొక్కుల ఆశీర్వాదం, అందరు రాష్ట్రం బాగుండాలని చెప్పి ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి మిగతా కార్యక్రమాలు చూసుకుంటాను అనేది నాకు కనీసం అంటే ఒక ఆర్టిస్ట్, ఒక సినిమాకి రంగం సంబంధించిన వాళ్ళకంటే అధ్వానంగా ఉన్నానా నేను? అంతకంటే అధ్వానమైన పరిస్థితిలో ఉన్నానా? అమ్మవారి బోనంతో వచ్చినాను కదా. ఇదా మీరు ఇస్తున్న గౌరవం? ఇదా మీరు తెచ్చుకున్న ఇదా బంగారు తెలంగాణ? దీని గురించా మనం కొట్లాడాము? దీని గురించా ఉద్యమాలలో మేము బోనాలు ఎత్తి మా గళమెత్తి బోనాలతో మా కల్చర్ ని రిప్రజెంట్ చేయాలనుకున్నాము? ఇదా? ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. నేనైతే కోరుకుంటున్నాను ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని నేను బోనం తీసుకొచ్చాను. కానీ నా బోనం ఎత్తకుండా నన్ను అక్కడే ఆపేశారు. నేను ఎత్తాలని కూడా అనిపించలేదు. ఎందుకంటే ప్రతిసారి కొట్టి టార్గెట్ నన్ను చేసి నా మీద ఎన్ని దుష్ప్రచారాలు చేసి కొన్ని మీడియా సంస్థలని అంటే సోషల్ మీడియా సంస్థల్లో డబ్బులు ఇచ్చి నా మీద రాంగ్ ప్రచారం చేసిన నేను లొగ్గకుండా నేను అయినా అమ్మవారికి బోనం తీసుకొని వచ్చాను. ఇది నా సత్తా, ఇది నా ధైర్యం, ఇది నా గుండె ధైర్యం. ఈ రోజు కాదు, రేపు కాదు. ప్రభుత్వాలు ఎన్నో ఉంటాయి, ఊడతాయి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రభుత్వాలు ఈ రోజు ఉంటాయి, రేపు ఉండవు. కానీ మేము అమ్మవారి సేవ చేసేటోళ్ళం, రాష్ట్రం బాగుండాలనేటోళ్ళం. రాష్ట్ర ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇదా మీరు కావాలనుకున్న తెలంగాణ మీరు ఊహించుకోండి, మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు నిరాశ్రయులైన వాళ్ళు హైడ్రా పేరిట ఎంత మందిని నిరాశ్రయులు చేసిన వాళ్ళ ఉసురు, నా ఉసురు ఖచ్చితంగా ప్రభుత్వానికి తగులుతుంది.